'పెద్ది' మూవీ అయితే మనకి 22 అయితే గ్రోత్ అయితే కనిపిస్తూ ఉందనమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో 'పెద్ది' మూవీ కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోతున్నాయి. అసలెంతొచ్చాయి ఈ 22 డేస్‌కి కలిపి కూడా అసలెంతొచ్చాయని దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే 'మా ఇంటి బంగారం' మూవీ అయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే మన సమంత గారైతే 50,00,00,000 క్లబ్‌లోకి చేరారు. అసల 50,00,00,000 క్లబ్‌లోకి ఎలా చేరారు? అలా ఎంతొచ్చింది డే 1 నుంచి డే 6 వరకు కూడా ఎలా వచ్చిందనే గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. అంతకంటే మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే మనకి 'పెద్ది' గురించి అయితే మాట్లాడుకుంటే డే 22న నైజాం సీడెడ్ ప్రతి చోట కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సాన్ని క్రియేట్ చేస్తూ ఈ 22 డే అయితే 22 అయితే ఎక్స్‌ట్రార్డినరీగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. దాదాపుగా నైజాం సీడెడ్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక అండ్ నార్త్ సైడ్, సౌత్ సైడ్ మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. నెల్లూరు చూసుకోవచ్చు, ఇటు విజయవాడ చూసుకోవచ్చు, అంటే కడప చూసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ చేస్తూ 22 అయితే దాదాపుగా 18.5 కోట్లను అయితే రాబట్టిందనమాట. అలాగే మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కూడా జరిగింది మొన్నైతే. రామ్ చరణ్ గారి గురించి చాలా బాగా మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆస్కార్ అవార్డు ఎలాగైనా తీసుకురావచ్చు, నేషనల్ అవార్డ్ ఎలాగైనా తీసుకురావచ్చు అన్నట్టుగా మాట్లాడారు. దాని మీద కొంతమంది నెగెటివ్‌గా అయితే నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాన్నైతే మెగా స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే అసలు దాన్ని ఖండించి దాన్ని ఎలాంటిగా పట్టించుకోవట్లేదనమాట. అది వదిలేసారు. ఇకపోతే డే 22న చెప్పాను కదా! 18.6 కోట్లనైతే వరల్డ్ వైడ్‌గా 'పెద్ది' మూవీ అయితే రాబట్టింది. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో డే 22న ఈ లెవెల్‌లో గ్రోత్ పెరుగుతుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంటే కొత్త సీన్స్ యాడ్ చేసిన తర్వాత ఇంగా ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించిందన్నమాట నాకు కూడా. దాదాపుగా టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా ఈ 22 కలిపి కూడా 486.6 కోట్లయితే రాబట్టిందన్నమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో డే 22 అయితే కంప్లీట్ చేసుకుంది 'పెద్ది' మూవీ అనేది. ఇంకొక 3 రోజుల్లో అయితే 500,00,00,000 క్లబ్‌లోకి 'పెద్ది' మూవీ అయితే చేరబోతుందన్నమాట. దీని గురించి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే 'మా ఇంటి బంగారం' సమంత గారు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ రావడం అనేది చాలా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో అసలు డే 1 అయితే మన ఎక్స్‌పెక్టేషన్స్ చేయని విధంగా అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది. అలాగే బ్రేక్ ఈవెన్ 2 డేస్‌లోనే 3 డేస్‌లోనే కంప్లీట్ చేసుకుంది. బ్రేక్ ఈవెన్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో 'మా ఇంటి బంగారం' మూవీ అయితే మంచి రెస్పాన్స్ ఎలాంటి హైప్, ఎలాంటి బజ్ లేకుండా, ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వకుండా చాలా సైలెంట్‌గా వచ్చి చాలా బిగ్ నంబర్స్‌ని అయితే కలెక్ట్ చేస్తూ ఉందన్నమాట. బ్రేక్ ఈవెన్ కూడా 3 డేస్‌లోనే వితిన్ 3 డేస్‌లోనే కంప్లీట్ చేసుకుంది. అసలు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 30,00,00,000 పెట్టయితే ఈ మూవీ తీశారు. మనకి డే 1 కొంచెం స్లోగా డే 1 కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. డే 1 వచ్చేసి 12.80 కోట్లను అయితే వరల్డ్ వైడ్‌గా రాబట్టిందన్నమాట డే 1. ఇక డే 2 దగ్గర నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు అయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ చేస్తూ మంచి కలెక్షన్స్, మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుంది. డే 2 వచ్చేసరికి 26.617 కోట్లను అయితే రాబట్టింది. డే 3 వచ్చేసరికి 41.79 అంటే పెరుగుతూ ఉందన్నమాట. డే 1, డే 2 ఎంతొచ్చిందో చెప్పట్లేదు. డే 4 వచ్చేసరికి 46.4 కోట్లు అయితే రాబట్టింది. ఇంక టోటల్‌గా ఈ 5 డేస్ కలిపి కూడా 50,00,00,000 క్లబ్‌లోకైతే మన సమంత గారు చేరారు. అలాగే బ్రేక్ ఈవెన్ 3 డేస్‌లోనే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ బడ్జెట్ 30,00,00,000 అయితే. డే 3 వచ్చేసరికి 41.70 కోట్లను అయితే రాబట్టిందన్నమాట. ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ఎలాంటి హైప్, ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వకుండా ఇంత మంచి రెవెన్యూని జనరేట్ చేయడం 50,00,00,000 క్లబ్‌లోకి సమంత గారు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ని మన అనుష్క గారిని కూడా ఢీకొట్టి మంచి పర్ఫార్మెన్స్‌తో అయితే దూసుకెళ్ళిపోతున్నారన్నమాట. 'మా ఇంటి బంగారం' మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఫ్యామిలీ మూవీస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే చాలా బాగా నచ్చిద్దనమాట. సింగిల్‌గా మాస్ క్లాస్‌గా ఉండే వాళ్ళకైతే నచ్చదు నాకు తెలిసి మేబీ అయితే. ఇది ఫ్రెండ్స్ 'పెద్ది' మూవీకి సంబంధించిన 22 గ్రోత్ కలెక్షన్స్ రిపోర్ట్. అలాగే 'మా ఇంటి బంగారం' 50,00,00,000 సమంత గారు క్లబ్‌లోకి చేరిన వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానెల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.